మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయం ప్రతిష్ట మరియు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ శిఖర కలశాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మంగళ వాయిద్యాలతో ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల్లో భాగంగా మొదటి రోజు కలశ స్థాపన, గోపూజ తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడినవి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందీశ్వర ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నదాన, పార్కింగ్, కుంభాభిషేక, ఆలయ పరిసరాల్లో పలు ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డికు సూచనలు చేశారు. వేంపల్లి మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రులుగా ఉండాలని కోరారు. వేంపల్లి సీఐ నరసింహులు తన సిబ్బందితో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. నుంచి 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఒక 6 రోజుల పాటు ప్రారంభోత్సవము, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి 25వ తారీఖున మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి మరి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతే ఈ ఆలయానికి మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంత అద్భుతంగా ఈ ఆలయం వచ్చిందంటే దీనికి పూర్తి కారణం ఈ గ్రామం నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిది. మనస్ఫూర్తిగా శ్రీకాంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ మండలానికే ఒక తలమానికంగా, వాస్తవంగా చెప్పాలంటే నియోజకవర్గానికే ఒక తలమానికంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దారు. నిజంగా ఈ వేలాది మంది భక్తులు రాబోయే 4-5 రోజులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈ గుడిని ఒక్కసారి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ గుడికి రావాలనిపించేంత అత్యంత అద్భుతంగా ఈ గుడిని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ గుడికి ఇంకా నిత్యం వేలాది మంది ఈ గుడికి భక్తులు వచ్చేంత అద్భుతంగా ఈ గుడి ఫైనల్ స్టేప్ వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా